హలో, నమస్తే. దిస్ ఇస్ ఆంజనేయులు. ఈరోజు టాపిక్ వచ్చేసి ఒకవైపు పవన్ కళ్యాణ్ గారి కుమారుడు చదువుతున్న స్కూల్లో అగ్ని ప్రమాదం సంభవించి గాయాల పాలయ్యి పవన్ కళ్యాణ్ గారి కుమారుడు హాస్పిటల్లో ఉంటే, మరొక వైపు మన్యం ప్రాంతంలో నక్సల్ ప్రభావిత ప్రాంతంలో ఏ నాయకుడు చేయలేని సాహసం చేస్తూ ఒక రాత్రంతా అక్కడే బస చేసి ప్రజలకు మాటిచ్చిన మాట నెరవేర్చాలంటూ పవన్ కళ్యాణ్ గారి పర్యటన మరొక వైపు. టాపిక్లోకి వెళ్ళబోయే ముందు దయచేసి ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి. వీడియో పూర్తిగా ఉండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవైపు పవన్ కళ్యాణ్ గారి పర్యటన మన్యం ప్రాంతంలో ఇప్పటిదాకా ఏ రాజకీయ నాయకుడు పోని నక్సల్ ప్రభావిత ప్రాంతంలో పవన్ కళ్యాణ్ గారు పర్యటించిండు. గతంలో ఆ ప్రాంతానికి పోవాలంటేనే ఏ నాయకుడికైనా భయం ఉండేది. ఎందుకంటే గతంలో రాజకీయ నాయకులను నక్సలైట్లు ఏ విధంగా చంపారనేది మనందరికీ తెలిసిన విషయమే. అలాంటి ప్రాంతంలోకి పవన్ కళ్యాణ్ గారు అధికారాన్ని తీసుకొని ప్రజలకు మంచి చేయాలనే సంకల్పం ఉంటే ఏదైనా జయించవచ్చు అని పవన్ కళ్యాణ్ గారు కొండలు గుట్టలు వాగులు వంకలు దాటుకుంటా అధికారం అందరినీ తీసుకొని ఆ ప్రజలకి ఏదైతే మాట ఇచ్చిండో ఆ మాట నిలబెట్టడం కోసం, వాళ్ళకి రోడ్లు కావాల్సిన వసతులు ఏర్పాటు చేయడం కోసం, శాంక్షన్ చేయడం కోసం పవన్ కళ్యాణ్ గారు ఒక పెద్ద సాహసం చేసిండు. ఆ వాగులు వంకలు దాటుకుంటూ పోయి ఆ ప్రజలతో మాట్లాడి అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేసి ఏకంగా ఒక రోజంతా అక్కడే బస చేసిండు. నిజంగా పవన్ కళ్యాణ్ గారి ధైర్యానికి ఎవరైనా సెల్యూట్ చేయాలి. మరొక వైపు పవన్ కళ్యాణ్ గారి కుమారుడు సింగపూర్లో చదువుతుండు. ఆ స్కూల్లో అగ్ని ప్రమాదం జరిగింది. ఆయన కుమారుడు తీవ్రంగా గాయాల పాలై హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు. ఈ విషయం తెలుసుకున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు వెంటనే వెళ్లకుండా ఈ పవన్ కళ్యాణ్ మారడు అని చెప్పేసి ఆయన బుద్ధి, ఆయన వ్యక్తిత్వం మారదని మరొకసారి నిరూపించుకుంటూ, ఎందుకంటే సొంత కొడుకు గాయాల పాలయ్యి ఆసుపత్రిలో ఉంటే లేదు నేను ప్రజలకు మాటిచ్చిన ఆ మాట ప్రకారం అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేపడతాము, ఆ ప్రజలతో మమేకమవుతాను, తర్వాతే నేను నా కుమారుని చూడడానికి పోతా అని చెప్పేసి నిజంగా చెప్పాలంటే తన కుటుంబం కంటే తన కుమారుడి కంటే ప్రజలే ముఖ్యమనే ఈ పవన్ కళ్యాణ్ గారి ధోరణి చూస్తుంటే నిజంగా ఏమనాలో కూడా అర్థం కావట్లేదు. ఎందుకంటే ఇలాంటి నాయకుడు సమాజానికి ఎంత అవసరమో ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలి. ఎందుకంటే తన కుటుంబం కంటే ప్రజా శ్రేయస్సు ప్రజలకు ఇచ్చిన మాటకే ఆయన విలువిస్తుందంటే ఇలాంటి నాయకుడికి ఎవరైనా సరే, విమర్శించేటోడైనా సరే ఇలాంటి నాయకునికి సెల్యూట్ చేయాల్సిందే. నిజంగా హృదయ విదారకమైన సంఘటన. ఆయన కొడుకు ఇబ్బందుల్లో ఉండు గాయాల పాలైండు, కాళ్ళకి చేతులకు గాయాలైనవి, శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతుండు. హాస్పిటల్లో జాయిన్ చేశారు. ఏకంగా దేశ ప్రధాని మోడీ గారే పవన్ కళ్యాణ్ గారికి ఫోన్ చేసి మాట్లాడడం జరిగింది. అదేవిధంగా భరోసా ఇచ్చిండు. అక్కడ సింగపూర్ ప్రభుత్వానికి కూడా మెరుగైన వైద్యం అందించాలని చెప్పేసి మన ప్రధాని మోడీ గారు అయితే తెలపడం జరిగింది. అదేవిధంగా రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు దేశవ్యాప్తంగా పవన్ కళ్యాణ్ గారికి మద్దతు తెలిపారు, అండగా నిలబడ్డారు. ఆ కుమారుడు బాగుండాలని చెప్పేసి ఒకవైపు చంద్రబాబు నాయుడు గారు, మరొక వైపు జగన్మోహన్ రెడ్డి గారు, కేటీఆర్ గారు, రేవంత్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు, కిషన్ రెడ్డి గారు, తమిళనాడుకు మాజీ ముఖ్యమంత్రి పళనిస్వామి గారు, దేశవ్యాప్తంగా ఉన్న కేంద్ర మంత్రులు ప్రతి ఒక్కరూ పవన్ కళ్యాణ్ గారి కుమారుడు మంచిగా ఉండాలని చెప్పేసి ప్రతి ఒక్కరైతే వాళ్ళ యొక్క స్పందనను తెలియజేశారు. నిజంగా రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండడానికి పవన్ కళ్యాణ్ గారికి రాజకీయ నాయకుల నుంచి తన కుమారుడు కోరుకోవాలని వస్తున్న మద్దతే ఒక ఉదాహరణ. రాజకీయాల్లో విమర్శలు ఉంటాయి, ప్రతి విమర్శలు ఉంటాయి, కానీ ఆపదలో ఉన్నప్పుడు అండగా నిలబడమే నిజమైన రాజకీయం అని మరొకసారి మన రాజకీయ నాయకులు అయితే నిరూపించారు. రాజకీయాల్లో కూడా ఎన్ని విమర్శలున్నా మానవత్వం బతికే ఉందనేది వాళ్ళు మనందరికీ స్ఫూర్తిదాయకంగా నిలిచిరు. నాయకులకి ఇబ్బందులు వచ్చినప్పుడు, లేదంటే మనలో మనకి ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు మానవత్వాన్ని చూపే విధంగా కూడా మనం నడుచుకోవాలని ఈరోజు మన రాజకీయ నాయకులు నిరూపించారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఎప్పటికీ మారడు. ఎందుకంటే మనం పార్వతీపురం లాంటి ప్రదేశానికి చెప్పులు లేకుండా నడుచుకుంటూ పోయి ఆ ప్రజలకు రోడ్లు వేయించిండు. ఆ ప్రజలు 70 ఏళ్ళ స్వాతంత్రం
స్వాతంత్రంలో వాళ్ళు చూడని రోడ్లు, వాళ్ళు చూడని లైట్లు, వీధి లైట్లు, అదేవిధంగా వాళ్ళు ఎంత చీకట్లో ఉన్నారో వాళ్ళ జీవితాల్లో అంత వెలుగులు నింపిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎవ్వరూ చేయలేని సాహసాన్ని చేస్తూ నక్సల్ ప్రభావిత ప్రాంతంలో పర్యటిస్తూ అక్కడ కూడా ప్రజలున్నారు. వాళ్ళు నాకు ఓటేసినా వేయకున్నా వాళ్ళకు మంచి చేయాలి. నేను ఒక రాష్ట్రానికి డిప్యూటీ సీఎంగా ఉన్నాను, నా బాధ్యతను నేను నెరవేరుస్తా అని తన కుమారుడి ఇబ్బందిని కూడా పక్కన పెట్టి ప్రజల కోసం పనిచేసుకుంటూ పోతుంటూ ఇలాంటి నాయకులు రాజకీయాల్లో ఉండాలి. ఇలాంటి నాయకులకు ప్రజల మద్దతు ఎప్పుడు ఉండాలి. మన తరపున కూడా పవన్ కళ్యాణ్ గారు ఈ విధంగా ప్రజల కోసం పనిచేస్తున్న నాయకుడి కుమారుడు ఆ విధంగా ఇబ్బంది పడుతూ హాస్పిటల్లో ఉండడం అనేది బాధాకరం. మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా నా తరపున కూడా అయితే కోరుకుంటున్నా. ఎందుకంటే సనాతన ధర్మానికి రక్షణగా నిలబడుతున్న పవన్ కళ్యాణ్ గారు వారాయి దీక్ష చేసి వారాయి రథాన్ని రాజకీయంగా తిప్పుతూ వారాయి అమ్మవారి దీవెనలు పొందినటువంటి పవన్ కళ్యాణ్ గారు, కొండగట్టు ఆంజనేయ దీవెనలు పొందిన పవన్ కళ్యాణ్ గారు, విజయవాడ కనకదుర్గమ్మ దీవెనలు పొందిన పవన్ కళ్యాణ్ గారు మొన్న ఈ మధ్యనే సౌత్ ఇండియా మొత్తం ఏదైతే దేవాలయాల సందర్శనకు పోయిండో తన కుమారుని తీసుకొని నిజంగా ఈ దేవుళ్ళందరి చల్లని దీవెన ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారికి ఆయన కుమారునికి ఉంటుంది. ఆయన త్వరగా కోలుకోవాలి. నిజంగా రాజకీయాల్లో ఇలాంటి నాయకులను చూస్తుంటే ప్రతి ఒక్కరూ నిజంగా ఇన్స్పైర్ అవ్వాల్సిందే. ఎవరికి పవన్ కళ్యాణ్ నచ్చినా నచ్చకపోయినా ఆయన ప్రజల కోసం పనిచేస్తాడు. ఈ రోజున సొంత కుమారునికి ఇంత పెద్ద ఇబ్బంది వస్తే వేరే నాయకుడు అయితే అన్ని పక్కన పెట్టి క్యాన్సిల్ చేసి వెళ్ళిపోతాడు. ప్రజలేముంది తర్వాత చూసుకోవచ్చులే అనుకుంటాడు. కానీ పవన్ కళ్యాణ్ అట్లా కాదు. అక్కడ ప్రజలు నా కోసం ఎదురు చూస్తారు. వాళ్ళకు మాట ఇచ్చినా వాళ్ళకు అభివృద్ధి ఏంటో నేను చూపిస్తాను, వాళ్ళకు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తాను, అభివృద్ధి పనులను ప్రారంభిస్తాను అని చెప్పేసి ఆ ప్రజల మాట నిలుపుకున్న తర్వాతే వెళ్తాను అని చెప్పడం అనేది నిజంగా పవన్ కళ్యాణ్ గారికి మాత్రమే ఇది సాధ్యమవుతుంది. కళ్యాణ్ గారి వ్యక్తిత్వం అనేది ఈ విధంగా ఉంటుంది. ఇప్పటిదాకా 70 ఏళ్ళ ఏ రాజకీయ నాయకుడు పోలేదు అడవి ప్రాంతానికి. కేవలం పవన్ కళ్యాణ్ గారు మాత్రమే వెళ్ళిండు. అక్కడ బస చేయడం అంటే నిజంగా వేరే నాయకుడు గజ గజ వణుకుతారు. అధికారులు కూడా ఒప్పుకోరు. కానీ అధికారులను ఒప్పించి వాళ్ళని కూడా తీసుకెళ్ళి ఒకరోజు బస చేసి మంచి చేస్తే ఏదైనా సాధించవచ్చు. నక్సల్ ప్రభావిత ప్రాంతం అయితే వాళ్ళు కూడా కోరుకునేది అభివృద్ధి. ప్రజలు బాగుండాలనే కోరుకుంటారు కాబట్టి ఆ అభివృద్ధిని నేను ఇక్కడ చేసి చూపిస్తా అని చెప్పేసి బస చేసి నిజంగా పవన్ కళ్యాణ్ చాలామంది నాయకులకు ఇన్స్పైర్ ఇచ్చిండు. పవన్ కళ్యాణ్ గారు ఈ యొక్క ఇన్స్పిరేషన్ తోటి నిజంగా చెప్పాలంటే రానున్న రోజుల్లో యువత కూడా పెద్ద ఎత్తున రాజకీయాల్లోకి రావాలి, వస్తుంది. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు చేసిన పనులను కూడా ప్రజలు గుర్తించాలి, గుర్తు పెట్టుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ పవన్ కళ్యాణ్ గారి కుమారుడు మార్క్ శంకర్ పవన్ త్వరగా కోలుకోవాలని ఆశిస్తూ జై హింద్.